అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆంధ్రాలో లెజెండరీ డిష్ అయిన పచ్చి పులుసు ఎలా చేయాలో చూద్దామా? అప్పటి కాలంలో గ్యాస్, మిక్సీ, ఫ్రిడ్జ్ ఏమీ లేవు కదా. ఆ టైంలో మన అమ్మమ్మ నానమ్మలు ఫ్రెష్గా కలుపుకొని చేస్తే వచ్చే అథెంటిక్ ఫ్లేవర్ నోరు ఊరిపోతుంది కదా. సో ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికి కొద్దిగా చింతపండు తీసుకొని నానపెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 10 to 15 ఎండిమిరపకాయలు కాల్చుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర, 3 to 4 వెల్లుల్లి, ఎండిమిరపకాయలు, నానబెట్టుకున్న కొంచెం చింతపండు వేసి బాగా దంచుకోండి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న స్టఫ్ని ఒక బౌల్లో వేసుకొని అందులో ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం సాల్ట్ అండ్ చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ పులుసును కూడా వేసి బాగా కలుపుకోండి. ఆనియన్ ఫ్లేవర్ అంతా పులుసుకి బాగా స్ప్రెడ్ అవ్వాలన్నమాట. అప్పటి వరకు కొంచెంసేపు కలుపుకోండి. అంతే, పచ్చి పులుసు రెడీ. ఈ పచ్చి పులుసుని ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీకి అప్పటి కాలంలో ఉండే టేస్ట్ ఫీల్ ఒక్కసారి తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.